సో కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే? ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇవ్వరు. ఎవరు ఇయ్యరు ఛాన్స్. నేను కూడా అనుకుంటుంటే శరత్ అన్న ఏంది 100 షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, అదే ఆయన బడ్జెట్ పెట్టి మంచి ఫిల్మ్ తీస్తే చాలా మందికి క్వశ్చన్ ఉంది, నువ్వేం తీస్తలేవు, నీకేమైతుంది? నేను తీసేదని తీసుకుంటాను. అదే నేను అదే ఫేస్ నుంచి వచ్చిన కాబట్టి చాలా మంది అట్నే ఉన్నారు. వాళ్ళకి స్టెప్ చూపిద్దాం. ఇలా నీ పార్టిసిపేషన్ కూడా షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే బయట ఎంత కష్టమో ఒకసారి బయట తిరిగి రండి, తిరిగి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కష్టం, చాలా కష్టం. భయపడుకుంటూ బయటకు వచ్చిన చెన్నై నుంచి నైట్ పోయి కూర్చొని ఏడ్చేది ఒకటి. వచ్చిన సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత సార్ అనిల్ రావు గుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వచ్చి కలిసినారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అబ్బాయిది అయిపోయింది, వైజాగ్ నుంచి వచ్చిన అబ్బాయిది అయిపోయింది. ఇప్పుడు కర్నూలు నుంచి మన థర్డ్ డైరెక్టర్ అవుట్ ఆఫ్ 100 షార్ట్ ఫిల్మ్స్ వచ్చి తన డైరెక్షన్ చేశాడు. ఇట్స్ డన్ అండ్ టుడే వీఆర్ డూయింగ్ ఎ పాడ్కాస్ట్ విత్ హిమ్, ద థర్డ్ పాడ్కాస్ట్ అవుట్ ఆఫ్ 100 పాడ్కాస్ట్. సో హిస్ నేమ్ ఈస్ ఫారూక్ ఫ్రమ్ కర్నూల్. లెట్స్ వెల్కమ్ హిమ్. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాము. ఈ పాడ్కాస్ట్ ఎందుకు చూడాలి లాస్ట్ వరకు అంటే, ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్, నువ్వు ఇప్పుడే కొత్తగా డైరెక్షన్ చేస్తున్నా, స్క్రిప్ట్ రైటరో డైరెక్టరో ఫిల్మ్ మేకింగ్లోకి రావాలనుకుంటే వాళ్ళ కోసం వీఆర్ డూయింగ్ పాడ్కాస్ట్ విత్ యంగ్ పీపుల్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే వాళ్ళతో చేయడానికి మెయిన్ రీజన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కొత్త వాళ్ళైతే ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి. 1-2 షార్ట్ ఫిల్మ్స్ చేసినా సరే యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ షూర్. సో లెట్స్ వెల్కమ్ ఫారూక్. హాయ్ ఫారూక్. ఆయన హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. ఎక్కడి నుంచి? కర్నూలు అన్న. కర్నూలు అంటే చిన్నప్పటి నుంచి అక్కడేనా? చిన్నప్పుడు అదే పక్కన పల్లెటూరు. ఆ తర్వాత కర్నూలుకి వచ్చి సెటిల్ అయిపోయి. కర్నూలుకి వచ్చి సెటిల్ అయిపోయి. ఏజ్ ఎంత? 26. సో వై ఫిలిం ఇండస్ట్రీ, ఎందుకు ఇందరికి రావాలనుకుంటున్నావు? ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫస్ట్ నాకు అసలు రావాలని కూడా లేదు. నేను వేరే జాబ్ చేస్తుంటే చెన్నైలో. ఓకే. ఇంతకుముందు నేను చెన్నైకి జాబ్ మీద పోయినా. అప్పటి వరకు నాకు అసలు ఫిలిం మేకింగ్ చేయాలి, అక్కడ పోవాలని అసలు నాకు తెలియదు. చూడకుండా ఉంటాయి, సినిమాలు మాత్రం బాగా చూస్తుంటాయి. ఓకే. దాని తర్వాత చెన్నైలో సినిమాలు బాగా చూస్తున్నప్పుడు ఒక చెన్నైలో జాబ్ చేస్తున్నాను. ఒక 5 years జాబ్ చేస్తున్నాను అక్కడే. అక్కడ ఉన్న ఒక అన్న ఒక సినిమా రిఫర్ చేసినాడు. ఆయన తమిళే. ఆయన వీరుమాండి, కమల్ హాసన్ సినిమా వీరుమాండి. నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా అనుకుంటా, సింగ్ సౌండ్లో తమిళనాడులో అదే ఫస్ట్ సినిమా. ఆ సినిమా చూసిన, నైట్ పోయి సినిమా చూసేసరికి షాక్ అయినా. అరే ఎంత బాగా తీసినాడు సినిమా, ఇట్లా మనం తీయగలుగుతామా అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. ఆ సినిమా చూసిన తర్వాత తీయలేంలే, మనతో కాదనిపించింది. దాని తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చెన్నైలోనే కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, తెలిసినతో పోయి అడిగిన, ఇట్లా ఫిలిం గురించి నేర్చుకోవాలా, డైరెక్షన్ చేయాలని. అడిగిన తర్వాత వాళ్ళు కొంచెం మనీ ఎక్కువ చెప్పారు. నేను అంత ఒక 2 lakhs 2.5 అట్లా చెప్పారు 1 yearకే. నాతో నేను షాక్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత అట్లే జరుగుతూ ఉంది, ఆ జాబ్లోనే కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు చూసుకుంటే పాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే 8 yearsతో అయినా ఇప్పుడు చాలా ఎక్కువ కాంపిటీషన్, చాలా ఎక్కువ ఉంది. అవును. అయినా కానీ నువ్వు ఏ ధైర్యం తీసుకుని ఇందులోకి రావాలనుకుంటున్నావు? ఆ కాంపిటీషన్ని నువ్వు ఎట్లా బీట్ చేద్దామనే ధైర్యం నీకు వస్తుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది? కాంపిటీషన్ అయితే దండిగా ఉందన్న, అదైతే అందరికి తెలుసు. చాలా మంది వస్తున్నారు, ఆగిపోతున్నారు కూడా. నా కాన్ఫిడెంట్ ఏంటంటే, సరే నాకు నా మీద నమ్మకం ఉంది, చేద్దాం, ఏదో ఒకటి చేస్తా, ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి చేస్తా. అది డైరెక్షన్ కానీ ఏ వర్క్ అయినా కూడా ఫిలింలో ఏదో ఒక వర్క్ చేస్తా. అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కింద కానీ, లైట్ మ్యాన్ కానీ, ఏదైనా కానీ ఏదో ఒక వర్క్ చేస్తా. ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు కొంచెం పైకి వెళ్తాం అనే నమ్మకం ఉండేది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన, ఫిలిం తీయాలని వచ్చిన. కానీ అంతకంటే ముందు 2019లో వీరమాండి సినిమా చూసిన. అంతవరకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. వీరమాండి చూసిన ఆ ఇయర్ లాస్ట్ ఎండ్లో సూపర్ డీలక్స్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఆ సూపర్ డీలక్స్ సినిమా చూసిన తర్వాత
సినిమా అంటే తీయాలి. హ్మ్. ఇట్లా ఒక సినిమా తీయాలి. 'వీరమాండి' ఇట్లా 'సూపర్ డీలక్స్' హ్మ్. సినిమా మాదిరి తీయాలి అనిపించింది. ఓకే. ఓకే. అప్పుడు డిసైడ్ అయినా. అప్పుడు సరే దిగుదామని జెప్పేసి. ఒక ఇంగ ఎళ్దాం. ఏదైతే అదయింది ఎళ్దాం అని ఓకే. జెప్పేసి డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి ఓకే. 2024లో ఓకే. ఫిక్స్ జేసేసి వచ్చేసా. ఓకే. 100 షార్ట్ ఫిల్మ్స్. అప్పుడే ఫస్ట్ 100 షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ ఇనగానే నీకేమనిపించిందసలు? ఓరిల్లు అంటే వాట్ ఈస్ యువర్ హ్మ్. ఫీలింగ్ 100 షార్ట్ ఫిల్మ్స్ అనగానే దాని తర్వాత నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించినావు రిజిస్టర్ గానికి గాని, చేయనీకి గాని ఏ నమ్మకంతో వచ్చినావు? చూసిన. హ్మ్. ఫస్ట్ చూసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తుంటా. ఓకే. ఫస్ట్ మీరు అనౌన్స్ చేసినారు 100 షార్ట్ ఫిల్మ్స్ అని జెప్పి. ఓకే. నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నా. హ్మ్. సర్లే ఇలాంటి చెన్నైలో నేను చాలా చూసినా. ఓకే. సరే ఫేక్ అయ్యుండొచ్చేమో హ్మ్. అని జెప్పి కొన్ని హ్మ్. రోజులు వెయిట్ జేసినా. ఓకే. దాని తర్వాత మీరు వర్క్‌షాప్ అన్నారు. హ్మ్. సరే ఒకసారి వర్క్‌షాప్ జూద్దాం. హ్మ్. కాంటాక్ట్ అయిన తర్వాత వర్క్‌షాప్ చూసిన తర్వాత డిసైడ్ అయిదాం అని జెప్పి. హ్మ్. వర్క్‌షాప్ జూసిన తర్వాత నాకు ఓకే. హ్మ్. కన్ఫర్మ్ అయిపోయింది. హ్మ్. వీళ్ళు జెన్యూన్. ఓకే. తీయొచ్చు ఓకే. అని జెప్పి డబ్బులు కట్టేసిన. దాని తర్వాత వర్క్‌షాప్‌కి డబ్బులు కట్టేసిన. డైరెక్షన్, రైటర్ అవును. దానికి కట్టేసిన. దాని తర్వాత ఆహ్, అప్పుడు కూడా డౌటే. హ్మ్. చేయాలా? వద్దా? అప్పుడు క్విట్ తీపిస్తారా జేసినట్టు లేదా? ఆ! చేపిస్తారా? లేదా? హ్మ్. డౌటుంది. ఓకే. మా ఫ్రెండ్ జెప్పినాడు. "అరేయ్! ఎందుకురా? హ్మ్. అవసరమా? హ్మ్. ఒకవేళ ఫేక్ అయితే ఏం జేస్తావురా?" అని జెప్పినాడు. హ్మ్. లేదురా వచ్చిందొచ్చింది. హ్మ్. ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలా? ఓకే. సరే చేద్దాం. స్టెప్ అయితే తీసుకుందాం. ఒకటి జేద్దాం. ఓకే. ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నా గదా! హ్మ్. ఒకటేద్దాం. హ్మ్. ఒకటేసి చూద్దాం అని జెప్పి చేసిన. ఓకే. మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇంక నేను డిసైడ్ అయిపోయినా. ఓకే. ఓకే. చేసేద్దాం అని హౌ జెప్పి. వాస్ ద వర్క్‌షాప్? 3 డేస్. బాగా అనిపించింది హ్మ్. నాకైతే వర్త్ అనిపించింది. నేను చెన్నైలో గూడా జూసినా. హ్మ్. అంత నాకు అనిపియలే. ఓకే. అక్కడ మనీ ఎక్కువ. హ్మ్. ఒక క్లాస్‌కు ఒక 1 డేకే నాకు 10,000 అడిగినాడు ఒక వర్క్‌షాప్‌కి ఓకే. అక్కడ. ఓకే. ఇది 3 డేస్ చెప్పి మళ్ళా దాంట్లో మీరు ఎలా రాయాలో జెప్పి దానికి నాకు ఫిల్మ్ చేయాలన్నప్పుడు జీరో నాలెడ్జ్. అదే. అసలు నాకు ఏం తెలీదు. హ్మ్. ఎట్లా రాయాలి? హ్మ్. దేంట్లో రాయాలి? ఓకే. సెల్టెక్స్ అని ఒక యాప్ ఉంటది. హ్మ్. దాంట్లో రాయాలి. ఏం తెలీదు ఏం నాకసలు. తెలీదు. నాకు వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత ఓకే. నాలెడ్జొచ్చింది. ఈ యాప్‌లో రాసుకోవాలా? హ్మ్. ఆ యాప్‌లో ఎట్లా రాయాలో గూడా తెలీదు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా హ్మ్. సపోజ్ నెక్స్ట్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తాం. ఆ! వాళ్ళకి సేమ్ ₹3,500 చార్జ్ చేద్దాం అనుకుంటున్నాం. 3 ఓకే. డేస్‌కి. హ్మ్. సో, వాట్ డు యూ ఏం వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? వర్తనా? హ్మ్. చాలా అంటే వర్త్. మేమిచ్చే వాల్యూకి వర్త్. వర్త్ ఎక్కడ బయట ఎక్కడ పోయినా దొరకదు. దొరకదు. ఎక్కడ దొరకదు. అంటే ఇప్పటికి కూడా కొంతమంది డౌట్లున్నారు. ఇలా ఉన్నారు. ఏదేస్తారు. ఉంటారు. వాళ్ళకి తెలీదనుకుంటా. హ్మ్. కానీ వర్త్. వర్త్. చాలా వర్త్. ఓకే. నైస్. నైస్. వచ్చి వెంటనే జాయిన్ అయిపోవడం బెటర్. వర్క్‌షాప్‌లో జాయిన్ కావడం బెటర్. వర్క్‌షాప్ మాకి 2 మంత్స్ కోర్స్ కూడా ఆ! డైరెక్షన్ కోర్స్ కూడా ఉంది. అది కూడా డైరెక్షన్ రీజనబుల్. కోర్స్ కూడా చాలా పడతానా? అదే. అదే. నైస్. నైస్. థాంక్ యూ. సో, కమింగ్ టు యువర్ షార్ట్ ఫిల్మ్. హ్మ్. ఇప్పుడు రిలీజ్ అయ్యే థర్డ్ షార్ట్ ఫిల్మ్ మీది. అవును. వాట్ ఈస్ ద టైటిల్? నీ షార్ట్ ఫిల్మ్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? టైటిల్ నేమ్ వచ్చి 'సనా'. 'సన' 'సన' అంటే ఎవరు? అమ్మాయి పేరా? హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ పేరు 'సన'. ఓకే. అమ్మాయి పేరే హ్మ్. టైటిల్ పెట్టేసాం. టైటిల్. ఓకే. ఓకే. నైస్. ఆహ్, దేని ఇదొచ్చేసి గురించి షార్ట్ ఫ్యామిలీ ఫిల్మ్? డ్రామా. ఫ్యామిలీ ఫ్యామిలీ, డ్రామా. ఫ్యామిలీ ఓకే. డ్రామా. హ్మ్. నాకు తెలిసి అందరికి కనెక్ట్ అయితదనుకుంటున్నా. పెళ్ళైన హ్మ్. ప్రతి ఒక్కరికి కనెక్ట్ పెళ్ళైన అవుతదనుకుంటా. వాళ్ళ గురించి. పెళ్ళైన వాళ్ళ గురించి. పెళ్ళైన అంటే తర్వాత మెయిన్ జరిగే కాన్సెప్ట్ దేని గురించి ఉంటది? డివోర్స్. డివోర్స్. అమ్మాయికి టైం ఇవ్వట్లేదని డివోర్స్ తీసుకోవాలనుకుంటది. ఓకే. ఓకే. దాని దాని గురించి దాని ఒక గురించి స్టోరీ. స్టోరీ. సో, షార్ట్ ఫిల్మ్. ఈ ఈ లైన్ మీద నీకెందుకు రాయాలనిపించింది? అంటే ఒకలో ఒక ఇనిషియల్ స్టేజ్ ఆ! ఉంటది. ప్లస్ మైండ్ థాట్ అవునవును. ప్రాసెస్ ఒక్క దాంట్లో ఉంటది. మన ఎక్స్‌పీరియన్స్‌లకైనా రాస్తా ఉంటాం. అవును. సో, ఈ లైన్ డివోర్సింగ్ కాసి 26 ఈ యాంగిల్ ఎంత చేయాలనిపించింది? ఫస్టు వేరేదనుకున్న స్టోరీ. ఓకే. థ్రిల్లర్ అనుకున్నా. హ్మ్. అది చేయడం కష్టం. హ్మ్. దాంట్లో బ్లడ్ చూపియాలని హ్మ్. స్టోరీ రాసేటప్పుడు రాసుకున్నా. హ్మ్. అది కష్టం. కొంచెం అంటే బడ్జెట్ రైటింగ్ ఎక్కువ. పరంగా ఓకే. బానే ఉంది గాని బానే ఉంది. డైరెక్షన్ చేయలేం. ఆ! ఫస్ట్ నాకేం తెలీదు. ఆ! జీరో నాలెడ్జ్‌తో వస్తున్నా నేను. ఆ! నేను చేయలేనది. అదే. అదే. నాకు తెలుసు చేయలేను. హ్మ్. మీరు ఓ రోజు వర్క్‌షాప్ అయిన తర్వాత హ్మ్. ఇంకొక జూమ్‌లో మీట్ పెట్టారు. అవును. ఆ రోజు మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. హ్మ్. ఒకవేళ రాకుంటే హ్మ్. మీరేం జేయాలా అని జెప్పి కొన్ని అవును. సజెషన్స్ ఇచ్చారు. అవును. ఆ రోజు మీరేం జెప్పారంటే, మీ చుట్టుపక్కల జరిగే హ్మ్. ఆహ్, ఒక స్టోరీ గాని ఏదైనా హ్మ్. ఉండొచ్చు. హ్మ్. దాన్ని బట్టి మీరు ఒక స్టోరీ రాసుకోండి అని జెప్పారు. అవును. అప్పుడు సేమ్ టైమ్‌కి ఆ! మా ఇంటి పక్కనే హ్మ్. జరిగే ఫ్యామిలీ చూసా. ఓకే. నైస్. నైస్. ఆ! చూసిన తర్వాత నాకు
వచ్చింది. థాట్ వచ్చింది. సరే మనం ఇది ఒకసారి చూద్దాం అని చెప్పి రాయడం స్టార్ట్ చేసిన. సరే రాయడం స్టార్ట్ చేసిన తర్వాత సింపుల్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి సరే చేసుకోవచ్చు. థ్రిల్లర్ లాగా కాదు. నేను చేసేది నాకు తెలిసిన నాలెడ్జ్‌తో తీయొచ్చు అని తెలిసింది. దాని తర్వాత ఈ ఫ్యామిలీ డ్రామా తీసుకున్నాను డివోర్స్ గురించి. సో ఇప్పుడు తెలిసింది, షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ వచ్చింది, తీసేసినావు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఇప్పుడు తీసినాక? నీ ఫీలింగ్ ఏంది? అమ్మా ఇంకా చేయాలిరా, ఇంకా రావాలి అట్లా ఏమైనా ఉందా? లేకపోతే బాగానే చేశాను అనే ఫీలింగ్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బేసిక్‌గా? నాకు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా అంటే నేను బయటుండి నేను చేయాలా, ఫిల్మ్ చేయాలా ఎప్పుడూ అనుకుంటుంటి. ఊరికే మా ఫ్రెండ్స్‌తో కూడా చెప్తుంటే, "అరే! ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా తీస్తా. డబ్బులు ఖర్చు పెడతారా? ఎవరైనా పెడతారా?" అని. నేనే ఖర్చు పెట్టా. ఇంతకుముందు నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. నాకొచ్చే సాలరీ అంతా దానికే పెట్టినా. దాని వీడియో చూస్తే నాకే నవ్వొచ్చింది. సరే ఇది కాదు షార్ట్ ఫిల్మ్ తీయడం అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత ఇక్కడ విని ఇక్కడ ఒక వర్క్‌షాప్ తీసుకొని ఇక్కడికొచ్చిన. వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోను. అట్లా జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని తెలుసుకున్నా. మన కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా! నేను స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన కొన్ని నేర్పించినాడు నాకు. బ్రో ఈ క్యారెక్టర్ అవసరం ఉంటే ఒకసారి పెట్టుకోండి, లేదంటే వద్దని చెప్పారు. దాని నుంచి కూడా నేను కొన్ని నేర్చుకున్నా. ఆయన కూర్చోబెట్టుకొని చెప్పాడు, బ్రో ఇది ఇక్కడ ఉండాలా, ఉండకూడదా, మనం ఇట్లా రాసుకోవాలా అని చెప్పి చాలా నాలెడ్జ్ ఇచ్చినాడు. బయట ఉన్నప్పుడు నాకేం తెలియదు, అది ఎట్లా తీయాలో కూడా తెలియదు, కెమెరా ఎట్లా పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సుమంత్ బ్రో ఆయన దానికి అసిస్టెంట్‌గా చేసిన. అప్పుడు కొంచెం నేర్చుకున్నా. ఓకే ఇట్లా పెట్టుకోవాలని. దాని తర్వాత నా దాంట్లో చాలా అంటే నాకు తెలిసి నేను ఇంకేం తప్పులు ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ సినిమాకి చేయను. ఆన్ సెట్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుండే బేసిక్‌గా? ఏం తప్పులు చేసినావు? నువ్వేమనుకోని సెట్ మీదకి వచ్చినావు, అది పోయినాక ఎట్లా ఉండే? ఇది ఖచ్చితంగా చెప్పాలన్నా, రిహార్సల్స్ ముందు రోజు మిమ్మల్ని కలిసిన. రిహార్సల్స్ ముందు రోజు కలిసిన, ఫరూక్ ఎట్లా కొట్టేస్తావా అన్నారు మీరు. అన్న నేను 1 డేలో కొట్టేస్తానా అని చెప్పా మీతో. 1 డేలో కొట్టేస్తానా అని చెప్పా. అంత కాన్ఫిడెంట్ ఉంటా. అంటే ఎవరికైనా ఉంటుంది కాన్ఫిడెంట్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాన్ఫిడెంట్. నేను మీ దగ్గరకు వచ్చి 1 డేలో కొట్టేస్తానా, దాన్నేముంది అని చెప్పా. రిహార్సల్స్ రోజు అర్థమైపోయింది నాకు, అరే యాక్టర్స్ ఫస్ట్ స్క్రిప్ట్ అర్థమైపోవాలి వాళ్ళకి. అర్థమైంటేనే మనకు రిజల్ట్ వచ్చేది. రిహార్సల్స్‌లో నాకు అది తెలీలే, నాకు కనిపిలే. ఇంకా బయట చాలా మంది రిహార్సల్స్ కూడా చేసుకోరు. నీకు చేసుకోరు. అదే నేను కూడా ఫస్ట్ ఎందుకులే డైరెక్ట్ కొట్టేద్దాం ఫస్ట్ డే నేనేమనుకున్నా, రిహార్సల్స్ రోజే అలా స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మధ్యాహ్నం నుంచి షూట్ పెట్టేసుకుందాం అనుకున్నా. కానీ ఆడ వేరే జరిగింది. అసలు దానికి సంబంధమే లేదు అసలు. నాకు అప్పుడు రిహార్సల్స్ ఈవినింగ్ రోజు మీరు గుర్తొచ్చినారు. అరే అన్నకి 1 డేలో కొట్టేస్తా అని చెప్పిన, కష్టమైపోతుంది అని అనుకున్నా. నైట్ నిద్రపోలే, రేపు ఎట్లా జరుగుతుందో తెలియదు. రేపు షూట్ స్టార్ట్, ఫస్ట్ డే షూట్ స్టార్ట్. నైట్ నిద్రపోలే, మార్నింగ్ లేచి 4 o'clock లేచి స్నానం చేసేసి పొద్దున్నే 5 o'clock కింద వచ్చి కూర్చున్నా. మన స్టూడియో కింద కూర్చున్నా. ఎవరు రాలే అప్పటికి. పొద్దున్న వచ్చి కూర్చొని పేపర్లు పెట్టుకొని చదువుకుంటూ కూర్చున్నా. ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా వీళ్ళతో, ఈరోజు ఎట్లా చేపియాలా అని చెప్పి. షూట్ స్టార్ట్ చేసేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెంసేపు కరెంట్ పోయింది. లైటింగ్ అంతా సెట్ చేసుకున్నాం, కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చే లోపల 1/2 hour అయింది. మేమందరం వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయినాం, అందరం షిఫ్ట్ చేసుకుంటా. మళ్ళీ లైట్లు సెట్ చేసుకోవడానికి మళ్ళీ టైం అయిపోయింది. మళ్ళీ వీళ్ళు యాక్టర్స్‌తో చేపించడానికి మళ్ళీ వస్తూనే ఉంది. రీటేక్ అయితేనే ఉంది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ రోజు 6 times కరెంట్ పోయింది ఫస్ట్ డే. నాకు ఏదన్నా జరిగిందంటే మొక్కలో తెలిసిపోతుంది. మన స్టూడియో నుంచి చాలా మంది వస్తున్నారు, పోతున్నారు, బయట నుంచి వస్తున్నారు. నా మొక్కను చూసే లోపల వాళ్ళకి అర్థమైపోతుంది, అరే ఇది పోయిందిరా, ఇది పని అయిపోయిందిరా అనుకున్నారు అందరూ. ఫస్ట్ డే నా మొక్కలో అట్లా తెలిసిపోయింది. ఫస్ట్ డే 20% అయిపోయింది అంతే, ఓన్లీ 20%. ఈవినింగ్కి నా ఫేస్ నేనే చూసుకోలేకపోయినా.
అరే అన్నకేమో హ్మ్. 1 డే చాలన్నా కొట్టేస్తా అని చెప్పిన. ఆ! ఈవినింగ్‌కి 20% అయిపోయింది అంతే. అదే. ఈవినింగ్‌కి మన మేనేజర్ హ్మ్. వచ్చి కలిసారు. హ్మ్. ఏమైంది ఫారూక్ అంటే, హ్మ్. ఇట్లా జరిగింది ఫస్ట్ డే. హ్మ్. ఓ ఆమె కారుణ్య. కారుణ్య. హ్మ్. ఆ మేడం వచ్చి కలిసారు. హ్మ్. చెప్పింది. హ్మ్. ఇలాంటివి జరిగితేనే హ్మ్. నెక్స్ట్ నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. హ్మ్. ఇలాంటివి జరగకపోతే నీకు ఇలాంటివి జరుగుతాయని కూడా తెలీదు. హ్మ్. దీని నుంచి నాకు ఏదైనా నేర్చుకున్నావు కదా! దీని హ్మ్. నుంచి బాధపడాల్సిన అవసరం లే. హ్మ్. సరే రేపు ఇంకా టైం ఉంది. ఎల్లుండి టైం ఉంది. హ్మ్. చేసుకో. ఫ్రీగా అదే. చేసుకో. 1, 2 డేస్ ఇచ్చినాం 2 డేస్ బేసిక్‌గా. ఇచ్చినారు. అవును. మేడం చెప్పింది. ఆ! చెప్పిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ధైర్యం లోలో వచ్చి. ఉన్నప్పుడు ఆ! సరే ఓకే. మేనేజర్ వచ్చి మాట్లాడిపోయినారు హ్మ్. అని చెప్పి హ్మ్. కొంచెం కాన్ఫిడెంట్ వచ్చి నెక్స్ట్ డే హ్మ్. నాకు తెలిసి ఒక 60% షూట్ కంప్లీట్ చేశాను. నైస్. 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 సో, ఫస్ట్ డే మాత్రం మర్చిపోలేను. మర్చి అస్సలు సో, మర్చిపోలేను. ఫిల్మ్ మేకింగ్‌లో ఇప్పుడు నువ్వు తీసినావు మొత్తం స్టార్ట్ టు ఎండ్ అయిపోయింది. రిలీజ్‌కుంది. సో, నీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనుకుంటున్నావు? ఫిల్మ్ మేకింగ్ పరంగా, సినిమా పరంగా ఒక డైరెక్టర్, రైటర్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది? నీకు తెలిసి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ మంచిగా చేసుకోవాలి. హ్మ్. ప్రీ ప్రొడక్షన్ ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. హ్మ్. దాని తర్వాత యాక్టర్స్ నీ కాస్ట్ ఎవరున్నారో హ్మ్. వాళ్ళకి నువ్వు ఎంత బాగా అర్థం చేసేటట్టు చెప్పినావంటే అంత మంచిది. అంత మంచిది. తొందరగా టైం నీకు సేవ్ అయిపోతది. అక్కడే హ్మ్. సేవ్ అయిపోతది. అవును. వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళు చేయలేరు. నువ్వు ఎన్ని హ్మ్. సార్లు చెప్పినా వాళ్ళు అట్లే ఉంటారు. హ్మ్. వాళ్ళకి అర్థం చేపియాల. ఇంకోటి వాళ్ళు మన పక్కన కొంతమందుంటారు. నువ్వు హ్మ్. లోలో ఉన్నప్పుడు కొంతమందుంటారు. వాళ్ళు అవును. చెప్పింది కూడా ఇనాలి. వినాలి. వెరీ గుడ్. ఖచ్చితంగా. ఆ! నేను లోలో ఉన్నప్పుడు ఆ! ఓకే. నాకు థాట్ రావడంలే. ఏం చేయాలో ఆ! రావడంలే. హ్మ్. పక్కన ఎవరో ఒకరికి ఆ థాట్ ఒకటొచ్చింటది. అవునవును. ఇనాలి. ఖచ్చితంగా వినాలి. ఇనాల్సిందే. హ్మ్. నీదేందిరా నువ్వు ఎవరో హ్మ్. చెప్తే నేనెందుకు ఇనాల అంటే పోతది. అది పోతది. అవునవును. లోలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు థాట్ ఇనాల్సిందే ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అన్న. హ్మ్. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ గురించి కూడా నాకు తెలీదు. హ్మ్. జీరో నాలెడ్జ్. ఇక్కడికొచ్చిన తర్వాతనే గణేష్ బ్రో దగ్గర కూర్చున్నా. హ్మ్. ఆ అన్న ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం హ్మ్. చెప్పినాడు అన్నీ. ఓకే. టీమ్ దగ్గరికి ఆ! మళ్ళొద్దాము. ఆ! టీమ్ దగ్గరికి మళ్ళొద్దాము. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ నీకు ఛాన్స్ వచ్చింది. హ్మ్. ప్లస్ పాయింట్. ప్లస్ పాయింటే. ప్లస్ అన్న. చాలా సో, ప్లస్. బయట ఆ! సారీ. సో, బయట ఇదే సినిమా తీయాలనుకుంటే నువ్వెట్లా తీస్తుండే? కష్టం అన్న. నాకు ఎవరిని కలిసాలో కూడా తెలీదు నాకసలు. సపోజ్ ఇండస్ట్రీలో కలిసినా, సరే. కలవకపోయినా హ్మ్. సపోజ్ నువ్వే పెట్టుకొని హ్మ్. తీసుకున్నా, ఎలా తీస్తుంది? ఎంత అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? 1,00,000 పైనే అయితదన్న. 1,00,000 పైన 1,00,000 అవుతది. పైన అయితది. ఖచ్చితంగా అయితది. ఇప్పుడు హ్మ్. నేను ఏదో అంటే ఊకే స్క్రిప్ట్ హ్మ్. రాసుకొని పోయి కెమెరా తీసుకొని క్యామ్ కెమెరాతో తీసి వన్ డే ఒక 1 వీక్‌లోనే హ్మ్. 30,000, 40,000 అయిపోయింది. ఓకే. మేమింకా ఏం జేయలా. ముందు ప్రాజెక్ట్. ముందు ప్రాజెక్ట్. ఆ! ఊర్లో తీసినాం. హ్మ్. ఏం జేయలే. ఏం జేయకుండానే 30,000, 40,000 అయిపోయింది అన్ని ఖర్చులకి. ఆ! ఎట్లయిపోయిందో గూడా తెలీదన్న. తెలీదు. అద్ అదే హ్మ్. కష్టం. హ్మ్. 1,00,000లో ఫిల్మ్ కష్టం. మరి ఇప్పుడు షార్ట్ ఫిల్మే సినిమా, కష్టం. సినిమా ప్రాజెక్ట్ 1,00,000 అనుకుంటున్నావు ఆల్‌మోస్ట్. ఇప్పుడు మా అవుట్‌పుట్ ఇచ్చిన పరంగా. 1,00,000 పైనే పడతదేమో అనుకుంటున్నా. 1, మేము 1,500 ఏసిన లెక్క మాత్రం 70 ప్లస్ వచ్చింది. అంటే మా ప్రొడక్షన్ వాల్యూ పరంగా అయితే అంటే మన 1,00,000 మ్యూజిక్, ఎడిటింగ్ ఆ! అన్నీ బేస్ చేసుకొని ఒకవేళ కెమెరా బయటైతే 1,00,000 పైనే హ్మ్. పడతదన్న. 1,00,000 మన టైం ప్రాజెక్ట్ కూడా అయితే ఇంత జల్ది అయిపోదు. ఆ! ఆ! అవును. ఇంత జల్దీ కూడా ప్రాజెక్ట్ ఫినిష్ కాదు. మనం కాదన్న. ఇంకా 100 షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి అవును. కొద్దిగా స్లో ఉంది. కానీ అవును. ఇదే లేదు. ప్రాజెక్ట్ అనుకుని వచ్చింది ఇంకా జల్ది అయిపోతది. సో, సో బయట ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్ కొత్తగా డైరెక్షను, రైటింగ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. హ్మ్. బట్ వాళ్ళొక ఊహలో ఉంటున్నారని అనుకుంటున్నా. ఎట్లంటే ఇప్పుడు నువ్వన్నట్టే అవును. స్క్రిప్ట్ ఉంది. కొట్టేద్దాం తీసేస్తాము. అంతే. డైరెక్టర్ అయిపోతాము. అవును. అదే మినిమమ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి కూడా కష్టం. ఖచ్చితంగా ఉండాల్సిందన్న. హ్మ్. సో, వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడొచ్చారు. దిగుదాం అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ దిగున్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా. తీసినా ఇంకో షార్ట్ ఫిల్మ్ తీయనీకి దారి లేకనో, అవును. బడ్జెట్ లేకనో, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ లేకనో చాలా యాంగిల్స్‌లో ఉంటది. వాళ్ళకి ఇప్పుడు నువ్వు నీకో ఛాన్స్ వచ్చింది. నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ప్రూవ్‌గా చేసుకుంటావు. నా చేతిలో ఏం లేదు. నేనైతే అవును. ఛాన్స్ ఇచ్చినా అయిపోయింది. సో, కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్ డు యూ వాంట్ టు సే? కొత్తగా దిగుదాం ఆహ్, అనుకున్న వాళ్ళకి వాట్ డు యూ వాంట్ టు సే? ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇయ్యరన్న. హ్మ్. ఎవరియ్యరు ఛాన్స్. అవును. కొంతమంది ఇస్తారు. హ్మ్. మీలాంటి వాళ్ళు. హ్మ్. కీన్ కంటెంట్ స్టూడియోస్ అది ఇస్తది. హ్మ్. కొత్త వాళ్ళకి ఇస్తుంది. అవును.
ఇప్పుడు నేను కూడా అనుకుంటుంటే శరత్ అన్న ఏంది 100 షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు, అదే ఆయన బడ్జెట్ పెట్టి మంచి ఫిల్మ్ తీస్తే ఆయనకి ఇన్ని డబ్బులు వస్తాయి, ఆయన మన కోసమే చేస్తున్నాడు కదా. చాలా మంది క్వశ్చన్ ఉంది, నువ్వేం తీస్తలేవు, నీకేమైతుంది? నేను తీసేదని తీసుకుంటాను, అది మీరేమనుకుంటున్నారు? కొత్తగా రావాలి. నేను అదే ఫేస్ నుంచి వచ్చినా కాబట్టి చాలా మంది అట్నే ఉన్నారు. వాళ్ళకి స్టెప్ చూపిద్దాం, ఇలా నా పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంది, నేను అన్ని చూసుకోవాలని వేసుకోవాలి. సో ఆ థాట్ ఉంది అందరికి, ఇంకా నువ్వేం బిక్తున్నారా భయ్ అన్నట్టు. లేదు వాళ్ళు అనుకుంటా, నేను అనుకున్నా అంటే అన్న ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు, అన్న డబ్బులు పెడితే అన్నకు మంచి సినిమా వస్తుంది, మంచిగా చేస్తాడు, అది ఎందుకు అంటే మా లాంటి కోసం, మేము కొత్త వాళ్ళ కోసమా మీరు చేస్తున్నారు ఇదంతా, ఇలాంటి ఛాన్సులు ఇచ్చే వాళ్ళకి మీరు ఇస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు దొరికితే పోయి జాయిన్ అయిపోవడం మంచిది ఫస్ట్. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చినారంటే కీన్ కంటెంట్ స్టూడియోస్లో తక్కువనే బడ్జెట్, మీకు ఎడ్యుకేషన్ వస్తుంది, డబ్బులు కూడా తక్కువనే, మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే బయట ఎంత కష్టమో ఒకసారి బయట తిరిగి రండి, తిరిగి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కష్టం, చాలా కష్టం. మీలాంటి వాళ్ళు రావాలి ఖచ్చితంగా, ఇక్కడికి వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సో వీఆర్ ఆల్సో హోపింగ్ ఇట్లా చేస్తే నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా జల్దీ చేయొచ్చు అనే పాయింట్ ట్రై చేస్తాం, కానీ ఇంకా అది ఫేక్ లాగానే ఉంది సగం మందికి. ఫేక్ అయితే కాదు, అట్లా బయట ఇంకొద్దిగా అట్నే ఉంది, చేస్తారులే ఒక 10 చేసి ఆపిస్తారేమో ఆ పాయింట్ లో కూడా ఉన్నారు. నాకు తెలుసు నాలాగా ఉంటారన్న ఖచ్చితంగా, తీయాలి ఖచ్చితంగా తీయాలి, నేను ఏదో ఒకటి, మా ఫ్రెండే ఉన్నాడు ఖచ్చితంగా తీయాలి, నేను ఏదో ఒకటి తీస్తా, ఏదో ఒకటి చేస్తా అంటాడు. ఇలాంటి వచ్చినప్పుడు వచ్చేయడం బెటర్ ఫస్ట్. సో ఒకటి ఏంటంటే నాకు ఒకటి ఉంటుంది ఏంటంటే, చాలామంది ఇప్పుడు చూస్తూ ఉంటారు, స్టోరీ ఉంది, కథ ఉంది, ఎవరైనా పైసలు పెడతారా అని చూస్తూ ఉంటారు. సో వాడి మీద వాడు ఇన్వెస్ట్ చేసుకునే మాత్రం ఆలోచిస్తాడు ఖచ్చితంగా. అది ఫస్ట్ జనాల నుంచి పోవాలి, అదే ఫిలిం మేకర్ అవుదాం అనుకున్న వాళ్ళ నుంచి పోవాలి. నువ్వు నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే అందులో నుంచి సంపాదించుకోగలుగుతావు. కరెక్టే. సో నువ్వు మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని ఎవరు రెడీ ఉండడు, ఎవరు ఉన్నారన్నా, అదే నువ్వు చాలా మంది లేరు. ఇప్పుడు నేను ఈడున్నానే నా మీద ఎంతో ఇన్వెస్ట్ చేసుకొని వచ్చినా ఎంతో అంతో చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేసుకొని పక్కన మాత్రం నేను పెట్టాలి. సో దీని పాయింట్ గురించి నువ్వేమంటావు? ఇప్పుడు నువ్వు చేసినాక, ముందు అంటే నీకు కూడా ఉండే, చేసినావు కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేయరు, షార్ట్ ఫిల్మ్ తీద్దామన్నా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఎట్లా చేయాలో కూడా తెలియదు. సో దీనికి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? బేసిక్గా దీనికి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా, మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనమే ఇన్వెస్ట్ చేయకుంటే మన మీద మనకే నమ్మకం లేనట్టే కదా. అవునవును, మనం ఇన్వెస్ట్ చేసుకొని రావాలి బయటికి. ఓకే, బయటకు వచ్చిన తర్వాత నీ దగ్గర ఏముందో తెలిస్తేనే బయటోడు పెట్టాడు ఫస్ట్. అవునవును, నా దగ్గర ఏముందో తెలిస్తేనే ఆయన కానీ ఎవరైనా కానీ ప్రొడ్యూసర్ ఎవరైనా పెట్టేది. ఫస్ట్ నా మీద నేను నమ్మకం పెట్టుకొని నేను నన్ను ప్రూవ్ చేసుకున్నాక బయటకు వచ్చి ఓకే ఒరే వీడి దగ్గర ఏదో ఉందిరా అనుకుని వాళ్ళు కూడా ఏదో ఒకటి పెడతారు. అదే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నువ్వు అన్నట్టు చెన్నై 2 అన్నావు, అవునా, ఇక్కడ కూడా తక్కువ లేదు, ఇక్కడ 2.5, 3 మన పెద్ద పెద్ద స్టూడియోస్ చూసుకుంటే అంతే ఉంది. ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా వాళ్ళు కూడా ఆలోచిస్తారు నువ్వు ఆలోచించినట్టు. దట్స్ వై మేము కీన్ కంటెంట్ స్టూడియోస్ డైరెక్షన్ ప్రిపేరింగ్ కోర్స్ 2 months వేర్ 25-30K మధ్యలో ఇస్తున్నాం. బెస్ట్, చాలా బెస్ట్ ఇస్తున్నాం. దాని టాప్ రివ్యూకి డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇస్తున్నాం, లేదా సెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అక్కడ కూడా వీఆర్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ డౌన్ అనమాట. వస్తున్నారు స్టూడెంట్స్, వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? నాకు తెలిసి రావాలన్నా, వస్తే వాళ్ళకి మంచిది. వాళ్ళకి మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీ టాలెంట్ అంటే మా టాలెంట్ చూపించుకోండి, మీ దగ్గర ఏముందో చూపించుకోండి. నేర్పిస్తున్నారు, మీరు డైరెక్షన్ కోర్స్ నేర్పిస్తున్నారు, ఎట్లా రాయాలో నేర్పిస్తున్నారు, యాక్టింగ్ కోర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేర్పిస్తున్నారు. ఇన్ని ఇచ్చిన అంత డబ్బులోనే మళ్ళీ 25,000లోనే మీరు ఇస్తున్నారు అన్ని. బయట అదే నేను పోయినది పేరు చెప్పొస్తారు, నాకు తెలియదు, చెన్నైలో పోయినది 2 lakhs అన్న, 1.5 to 2 lakhs. బయటకు వచ్చేసిన ముఖం ఆడేం లేదు, వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి బయటకు వచ్చేసి వచ్చేసినాక అది ఇక్కడ 25,000 దొరుకుతుంది కదా, ఎంత మంచిది. 25,000 అది కూడా ఖర్చు కూడా కాదు అసలు. ప్రీ ప్రొడక్షన్ మన
దానికి సంబంధమే లేదు అసలు. యాక్టర్స్‌కి ఇచ్చి కూడా అయిపోతది. యాక్టర్స్‌కి అయిపోతది. అదైతే నిజం. ఆ! యాక్టర్స్‌కి అయిపోతది అసలు. అవును. ఇక్కడ 25,000 అంటే చాలా బెటర్. అదే 25, 30 ఉంది మనకి. ఒక్కోళ్ళ బట్టి వస్తున్నాము. సో, నైస్. సో, ఇప్పుడు థర్డ్ డైరెక్టర్ ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ 10, 14 అయిపోయినాయి అనుకుంటా. 10, అవును. 14 అయిపోయినాయి అనుకుంటా మనయి. నెక్స్ట్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఇప్పుడు మీరు మిస్టేక్‌లు చేస్తుర్రు. మాకు గూడా అందరు మిస్టేక్‌లు చేసుకుంటా పోతే మమ్మల్ని తిడుతుర్రు. నువ్వేం అవును. నేర్పించినావు అంటారు. చూసాను. ఈ యాంగిల్ గూడా ఉంది. అవును. సో, ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తది అది అవును. బాధ. ఇక చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నేర్పించినావు గదా! చేయాలి గదా! పర్ఫెక్ట్ అంటే ఎట్లుంటదంటే వాళ్ళ మైండ్ క్లాస్ చెప్పినావు గదా! ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలే అన్నట్టుంటది. అంటే నేను దాని గురించి ఏం చెప్తా అంటేనా, హ్మ్. ఇప్పుడు నేను జీరో నాలెడ్జ్. అవును. నాకేం తెలీదు. హ్మ్. అసలు కెమెరా ఎట్లా పెట్టుకోవాలి, యాంగిల్స్ ఎట్లా పెట్టుకోవాలి, అసలు స్క్రిప్ట్ రాయడం తెలీదన్న నాకి. హ్మ్. స్క్రిప్ట్ రాయడం కూడా తెలీదు. అదే. సెల్టెక్స్‌లో నేను రాసిన. హ్మ్. మీరు చెప్పిన తర్వాత సెల్టెక్స్‌లో ఇలా రాయాలి అని హ్మ్. చెప్పినారు. రాసిన. రాసిన తర్వాత సెల్టెక్స్‌లో రాయడం ఎట్లా రాయడం కూడా నాకు తెలీదు. అదే నువ్వు రాసినవి పర్ఫెక్ట్ ఏం ఆ! లేవు. కానీ ట్రై ట్రై చేసినావు. చేసిన అంతే. అవునవునవును. నాకు తెలీదు అసలు. హ్మ్. నేను ఇక్కడికొచ్చిన తర్వాత హ్మ్. మీ దగ్గరికి స్క్రిప్ట్ రాసుకొని వచ్చినాక రాకముందుకే హ్మ్. ఆ రోజు నైట్ హ్మ్. కూర్చొనున్నా. మా రూమ్‌లో హేమంత్ బ్రో ఉన్నాడు. ఆయనతో బ్రో స్క్రిప్ట్ రాయడం ఇట్లా కాదు బ్రో హ్మ్. అని చెప్పి ఆయన హ్మ్. నైట్ అంతా కూర్చొని నా హ్మ్. స్క్రిప్ట్‌ని మార్చేసి హ్మ్. దాన్ని ఎట్లా రాయాలో ఫార్మాట్‌లో చూపించి పెట్టి ఫార్మాట్‌లో పెట్టి రాసి మొత్తం ఇచ్చిన తర్వాత నేను మీ దగ్గరికొచ్చిన. ఓకే. అప్పటి వరకు నాకు కూడా తెలీదు. అదే. వీళ్ళు చెప్తుంటారు బయట. హ్మ్. ఇప్పుడు నన్ను జీరో నాలెడ్జ్. హ్మ్. ఈడికొచ్చిన తర్వాతనే నాకు తెలుసు. హ్మ్. సినిమా ఎట్లా తీయాలనో తెలుసు. అవును. నాకొచ్చిన నాలెడ్జ్ నేను సినిమా తీసిన. ఇప్పుడు అయిపోయింది నేను కంప్లీట్. అయిపోయింది. ఆ! నాకు సాటిస్ఫై అయినా. ఆ! నేను ఒకవేళ నాకు సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ అదే ఉంది. నీ మొత్తం అవుట్‌పుట్ చూసుకున్నాక ఏం తీయలే ఫస్ట్ ఓకే. సినిమా. ఓకే. వాట్ వాస్ యువర్ ఫీలింగ్? చూసుకున్నాక నీ ఫీలింగ్ ఏంది? అబ్బా! కంప్లీట్ చేసినాంరా పెట్టినాం అట్లా ఆ ఫీలింగా? లేకపోతే ఏంది? లేదన్న. హ్మ్. అట్లయితే లేదు. ఆ! నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆ! అదేనా నాకు బయట ఏమన్నా అనుకోని. బయట ఏమన్నా అనుకోని. ఆ! నాకు నాలెడ్జ్ లేదన్న ఫస్ట్. ఆ! నేను నాలెడ్జ్ ఇప్పుడు ఫస్ట్ సినిమాతోనే అందరికి 100% నాలెడ్జ్ రాదు కదా! అవునవునవును. కరెక్ట్ పాయింట్. నాకైతే రాదు. హ్మ్. ఎవరికి ఎవరికీ నాకైతే అంత ఈజీగా రాదన్న. రాదు. హ్మ్. చాలా తక్కువ నాకి మందికే పాసిబుల్. పాసిబుల్. ఆ! నాకైతే రాలే. ఆ! ఈడికొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నా. హ్మ్. అది పోస్ట్ ప్రొడక్షన్ అయినా, ప్రీ ప్రొడక్షన్ అయినా నేను ఈడికొచ్చిన తర్వాతనే నాకు తెలుసు, హ్మ్. వచ్చింది. హ్మ్. ఇంకో దానికి నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటా. అదే. అదే. ఇంకా వస్తది. అవునవును. నాకు తెలిసి నేను నేర్చుకుంటా అనుకుంటున్నా. హ్మ్. వస్తది ఖచ్చితంగా వస్తది. ఎవరైనా నేర్చుకుంటారు. నేర్చుకుంటారు. నైస్. నైస్. కానీ ఫస్ట్ వస్తున్నారు గదా! హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్స్ ఉన్నారు కదా! 100 డైరెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఉంటాయి. ఉన్నాయి. ఫస్ట్ మనం తీయకముందు చదివిన నాదెప్పుడు, తర్వాత నాదెప్పుడు వచ్చుంటాయి. అన్న అవును. ఆ పాయింట్‌లో కూడా చాలా అవును. మందున్నారు. కానీ ఇక్కడ ప్రాసెస్ మీరు తీసిర్రు కాబట్టి మీకు తెలుసు. అవును. ఎంత కొద్దిగా మేము కూడా కష్టంగానే తీపిస్తున్నాము. అవును. అంత ఈజీగా ఆ! మాకేం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అవును. ఎనకాలొచ్చి కరెక్టేనా. నువ్వు మేము ట్రై చేస్తాం ఇన్వెస్టర్స్‌కి. ఎవ్వరు అంత రెస్పాన్స్ లేదు. దాని కూడా ఉంటే ఇంకా ఫాస్ట్‌గా అవుతది. అవును. సో వాళ్ళకేమన్నా చెప్పాలనుకుంటే నెక్స్ట్ ఉన్న డైరెక్టర్స్‌కి వాళ్ళకేం నెక్స్ట్ ఉన్న చెప్తావు? డైరెక్టర్స్ తీయడం గాని ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి? ఫస్ట్ ప్రాపర్‌గా అన్ని ప్రీ ప్రొడక్షన్ అయిపోగొట్టుకోవాలన్న. హ్మ్. ఫస్ట్ స్క్రిప్ట్ రెడీగా పెట్టుకోవాలి. హ్మ్. మీకి ఎంత నాలెడ్జ్ ఉందో స్క్రిప్ట్ మీద హ్మ్. మొత్తం మీకేం తెలుసో షార్ట్ డివిజన్ హ్మ్. స్క్రిప్ట్ ఎట్లా వాళ్ళకి షెడ్యూలింగ్. షెడ్యూల్ ఎయాలి, ఎట్లా హ్మ్. షెడ్యూల్ ఎయాలి, హ్మ్. ఎంత బడ్జెట్ అయితది ఫస్ట్ హ్మ్. అదేసుకోవాలి. ఎంత కట్ జేయాలి కట్ మనము. చేయాలి. హ్మ్. ఏదైనా క్యారెక్టర్ ఎక్కువుందా? హ్మ్. దాన్ని కట్ చేసుకుంటే ఓకే. హ్మ్. కట్ చేసుకోవచ్చా? హ్మ్. ఒకవేళ మీకు తెలియకుంటే హ్మ్. స్టూడియోలో చాలా మందున్నారు చెప్పేటోళ్ళు. అవును. ఆ! అది వాళ్ళు ఎవ్వరు హ్మ్. ఆహ్, నేను చెప్పను అని చెప్పరు. అవును. కూర్చొని భయ్యా ఇది హ్మ్. ఈడ కట్ జేసుకో ఒకసారి హ్మ్. ఆలోచించు అని జెప్తారు మరి. అవును. అవును. ప్రీ ప్రొడక్షన్ మాత్రం మస్ట్. మస్ట్ చాలా చేసుకోవాలి. నువ్వు ఎంత పెట్టాలంటే అంత పెట్టాలి మేము దాంట్లో. మేము అబ్జర్వ్ చేసిందేంటంటే ఛాన్స్ ఇస్తామని ఏదో రాసుకొని వస్తారు. అది గూడా ఉందన్న. ఆ! ఆ! సో, దాని గురించి ఏం చెప్తావు? ఈడ ఛాన్స్ ఇస్తామని రాసుకొని వస్తుర్రు. ఈడ ఆ! ఛాన్స్ వాల్యూ అర్థమైతలేదని నా ఫీలింగ్. అవును. అదైతే కరెక్టేను. నువ్వన్నట్టు ఇప్పుడు నాకు ప్రీ ప్రొడక్షన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ప్రొడక్షన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. హ్మ్. పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నాకిదంటే ఏందో తెలీదు. అంటే అవును. చాలా మందుంటారు. అంటే ఛాన్స్ వస్తుందని యూటిలైజ్ చేసుకోవడం కన్నా, హ్మ్. వచ్చేసింది హిట్ కొట్టేద్దాము ఆ ఫీలింగ్‌లో అది ఉన్నారని నాకు అంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడి చూస్తే అదే ఫీలింగ్‌లో ఉన్నారు. ఎందుకు గింతే ఇస్తున్నారు? ఆన్ సెట్ బడ్జెట్ ఎందుకు 10, 15 ఇంకెంత అది ఇస్తారు? ఎంతిస్తారన్నా? ఎంతిస్తారన్నా? మాకు పోస్ట్ ఏంటన్నా? ఇస్తున్నాము. ఆ! ఎఫెక్ట్స్ ఫ్రీ ఎఫెక్ట్స్ కెమెరాస్ ఎంతిస్తున్నాము? ఇస్తున్నాము. అవును. ఆ వాల్యూ వాళ్ళకి అర్థమైతలేదు నా అర్థం ఫీలింగ్. కావట్లేదు. వాళ్ళకి అట్లా నువ్వేమంటావు? ఏం చెప్తావు? ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అడుగుతున్నాను. హ్మ్. ఏదంటే అది స్క్రిప్ట్ తీసుకురావడం మంచిది కాదన్న. హ్మ్. కొంచెం బాగుండాల. హ్మ్. కొత్తగా ఓకే. లవ్ స్టోరీ హ్మ్.
ఫ్యామిలీ డ్రామా, హ్మ్. థ్రిల్లర్ హ్మ్. ఏదైనా గానీ తీయేలాగా ఓకే. ఉండాలి. కొత్తగా మంచిగా చూపియాల. హ్మ్. ఓకే. సింపుల్‌గా ఉన్నా అరే! హ్మ్. ఏం తీసినార్రా హ్మ్. అనేటట్టు ఉండాలి. హ్మ్. ఫస్టే తీసుకొచ్చి కాంప్లికేటెడ్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్ తీసుకొచ్చి రక్తం హ్మ్. చూపిస్తా హ్మ్. ఇది థ్రిల్లర్‌గా ఇట్లా ఒక షాట్ తీసుకుపోయి ఇంకో షాట్‌తో హ్మ్. అటాచ్ చేస్తుంటారు గదన్నా! హ్మ్. ఆ కాంప్లికేట్ కొంచెం చాలా ఇది ఉంటది. షార్ట్ ఫిల్మ్‌కి అంత నాకు అవసరం లేదనిపిస్తుంది. అదే. అదే. ఫస్ట్ నీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమైనా చెయ్యి. ఏమన్నా చేసుకోవచ్చు. అది కరెక్ట్ పాయింట్. నేను అదే చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా ఏమన్నా చెయ్యి. చేసుకో. నీకు ఒకటి తెలుస్తది దాని గురించి. అవునవును. కానీ నార్మల్ స్క్రిప్ట్ తీసుకొచ్చి చేయడం అంటే అదే కష్టం. నార్మల్ స్క్రిప్ట్ ఒక అంటే ఛాన్స్ పోగొట్టుకున్నట్టుంటదన్న. అవునవునవును. ఎవరు ఇయ్యరు ఛాన్స్. హ్మ్. బయట ఎవరు ఇయ్యరు. హ్మ్. ఛాన్స్ పోగొట్టుకుంటాడేమో అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు న్యూ డైరెక్టర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి బేసిక్‌గా? వాళ్ళకి బిగ్గెస్ట్ వీక్‌నెస్ ఏమనుకుంటున్నావు? కొత్త డైరెక్టర్స్‌కి నీతో సహా నాతో నువ్వు కూడా సహా కొత్తగా ఇప్పుడు హ్మ్. అయిపోయింది కాబట్టి ఒకటి ఇంకా చేయని వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళ వీక్‌నెస్ ఏంది? వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ కావాలి? ఒక సినిమా తీయాలంటే స్టార్టింగ్. ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండాలి. హ్మ్. నీకు తెలవాలన్న ఫస్ట్. కరెక్ట్ పాయింట్. నువ్వేం చేస్తున్నావో నువ్వు తెలవాలి. ఏం చేస్తున్నావో నీకు తెలియాలి ఖచ్చితంగా. హ్మ్. నీకేం తెలీదంటే హ్మ్. అది తీయకుండా కొన్ని రోజులు వెయిట్ చేసి హ్మ్. తీయడం బెటర్. హ్మ్. నువ్వు స్క్రిప్ట్ రాసుకొచ్చి నీకే ఏం తెలీదంటే హ్మ్. వద్దు. హ్మ్. కొంచెం దాని మీద పట్టు. అదే. ఒక స్క్రిప్ట్ మీద పట్టు వచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు నీ మాట ఇంటారు అందరూ. అదే. నువ్వు సెట్‌కి పోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఉంటది. అదే. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసేది హ్మ్. నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. అరే! ఇట్లా నాకు ఈ షాట్‌లో, ఈ యాక్టింగ్‌లో మీరు ఇట్లా చేయండి. హ్మ్. ఈ ఫ్రేమ్ నాకు గావాలి హ్మ్. అని చెప్పి నువ్వు ఫస్టే ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్‌లోనే రాసి ఓకే. పెట్టుకోవాల. అదే. డైరెక్టర్‌కి కావాల్సిన 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు? డైరెక్టర్స్ కావాల్సింది టాప్ 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఫస్ట్ నమ్మకం ఆయన మీద ఆయనకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ ట్రస్ట్. ట్రస్ట్ ఉండాలి వానికి. హ్మ్. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. హ్మ్. ఖచ్చితంగా హ్మ్. ఉండాల. అది పోయిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటది. అంటే ఫస్ట్ వచ్చేటోళ్ళకి ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్. స్క్రిప్ట్ నాది ఎట్లుంది ఆ! తెలుసా? ఎవరైనా ఇంటే నాది ఖచ్చితంగా ఓకే ఓకే. చేసేస్తాడు. సార్. ఎంత హిట్ అయితది నాది అని హ్మ్. చెప్పేస్తారు. అదే. ఫస్ట్ వానికి కాన్ఫిడెంట్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. అదే. అదే. అది అది ఓవర్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ లీడ్స్ టు ఫెయిలియర్స్ బేసిక్‌గా. హ్మ్. చాలా మందికి ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అందరికి ఉంటది. ఇప్పుడు ఉంటది. నేనొచ్చిన అందరికి ఉంటది. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ నువ్వు అన్నట్టు మస్తుంటది. ఇట్లా ఎవరు హ్మ్. రాయలేరు ఈ పాయింట్లు కూడా ఉంటాయి. హ్మ్. కానీ స్క్రిప్ట్ రైటింగ్ వేరు, డైరెక్షన్ వేరు అని అవును. తెలుస్తలేదు. కరెక్టే. అర్థమైందా? అవును. రైటింగ్ ఈస్ రైటింగ్. అవును. యూ విల్ బికమ్ ఎ గుడ్ రైటర్. యూ విల్ అవును. బికమ్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే రిటెన్ అండ్ స్క్రీన్ ప్లే బై ఫారూక్ అని ఏసుకోవచ్చు. చేసుకోవచ్చు. రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై ఫారూక్ అంటే వేరే యాస్పెక్ట్. అవును. అది చాలా మందికి అర్థం కావట్లేదు. కరెక్ట్. మంచి స్క్రిప్ట్ ఉంటే డైరెక్షన్ అయిపోతాం అంటారు. మంచి ఇప్పుడు స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఉంటే ఏం చేస్తావు? నువ్వు స్క్రిప్ట్‌తోని ఏం చేస్తావు? నీ ఇంట్లో నువ్వు కూర్చొని పేపర్, పెన్ పెట్టుకొని రాసుకుంటావు. రాస్తావు అంతే. నీకు పైసలు ఖర్చవుతున్నాయా? ఏం లేదు. ఏం లేదు. కానీ డైరెక్షన్ అంటే డైరెక్షన్ దిగినప్పటి నుంచి అట్లాంటిది. ప్రతి రూపాయి ఖర్చవుతది. 10 మందిని మేనేజ్ చేయాలి. సో, అవును. స్కిల్స్ ఆర్ డిఫరెంట్ స్కిల్ సెట్ అన్నమాట. అవును. సో, ఆ యాంగిల్ కొత్తగొచ్చే వరకు అర్థం అవ్వట్లేదు. కరెక్టేనా. ఆ! నేను గూడా ఇప్పుడు హ్మ్. స్క్రిప్ట్ ఫస్ట్ రాసినప్పుడు ఈ ఫ్యామిలీ డ్రామా రాసుకునేటప్పుడు, హ్మ్. సనా స్క్రిప్ట్ రాసినప్పుడు నేను గూడా అట్లే ఫీల్ అయినా. హ్మ్. స్క్రిప్ట్ అయితే బాగుంది. వచ్చింది. చాలా వచ్చింది హ్మ్. స్క్రిప్ట్. హ్మ్. నేనింకా చేసేస్తాను. నాకేముంది ఆ! ఆడికి పోతా, కెమెరాలు పెట్టుకుంటా, డైరెక్ట్ చేసేస్తా అయిపోతది. సినిమా అయిపోతది అవును. అనుకున్నా. అవును. ఈడికొచ్చిన తర్వాత సినిమా కనపడింది ఆ! నాకి. దాని తర్వాత అదే. కనపడింది. ఇప్పటికి కూడా కొద్దిగా ఫెయిల్ అయినాం. ఆ! అకార్డింగ్ టు మీ కొద్దిగా డైరెక్షన్ ఉందన్న. ఫెయిల్ అయింది. అదే చాలా ఉంది. స్క్రిప్ట్ పరంగా చదివినప్పుడు బాగుండే. ఆ! కానీ డైరెక్షన్‌కొచ్చినప్పుడు అవును. రాసినంత లేదు. రాసినంత దట్ ఈస్ లేదు. వాట్ డైరెక్షన్ ఈస్. ఆ అవును. రాసింది పెట్టడమే ఆ డైరెక్టర్ ఆ! మెయిన్ ఇంపార్టెంట్ అవును. థింగ్ అన్నమాట. నేను గూడా డైరెక్షన్ జేసేటప్పుడు హ్మ్. ఫస్ట్ డే చాలా లో ఎళ్ళిపోయినా. సారీ. ఫస్ట్ డే చాలా లో ఎళ్ళిపోయినా. హ్మ్. ఎట్లా లో ఎళ్ళిపోయినా అంటే, అరే! ఏంట్రా ఫస్ట్ డే ఇట్లా అయిపోయింది. హ్మ్. నేనేమో స్క్రిప్ట్ వచ్చినా హ్మ్. స్క్రిప్ట్ వచ్చింది నాది. చాలా అవునవును. వచ్చింది. అవునవునవును. స్క్రిప్ట్ నేను ఒక 10 మందికి మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికి పంపించినప్పుడు, "ఏయ్! నీలో ఇంత టాలెంట్ ఉందారా" అదే. అదే. అన్నట్టున్నారు. హ్మ్. నేను గూడా చాలా బాగుంది స్క్రిప్ట్. నాకు గూడా నచ్చింది. చాలా వచ్చింది. అవునవును. ఈడికొచ్చేసరికి నాకీ హ్మ్. అసలు నేను నైట్ పోయి కూర్చొని ఏడ్చేది ఒక్కటి తక్కువ. ఫస్ట్ అదే. డే నిజంగాన. ఈ ఛాన్స్ అంటే వచ్చింది ఫస్ట్ ఏంది ఛాన్స్ అలా. పోతదేమో, హ్మ్. ఫెయిల్ అయిపోతా హ్మ్. అయిపోయిందింకా. అదే. ఫస్ట్ ఛాన్స్ పోయింది. హ్మ్. మళ్ళా శరతన కాళ్ళ మీద పడి నా ఇంకొక కాళ్ళ షార్ట్ మీద ఎందుకు ఫిల్మ్‌కి పడతావు నువ్వు? లేదు ఇంకో షార్ట్ ఫిల్మ్ ఒక ఇంకోటి అన్న ఇంకోటి అన్న ఆ! ఛాన్స్ ఇయ్యనా అని చెప్పి అడుగుదాం అనుకున్నా. ఆ!
సరే నెక్స్ట్ డే నుంచి మారిపోయింది. సెకండ్ డే కొంచెం మేలైపోయింది. దీంట్లో ఒకరికి థాంక్స్ చెప్పాలా. ఆయన వసంత్ అని ఒక పిల్లోడున్నాడు. ఓకే. అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా ఓకే. వచ్చినాడు. నైస్. ఫ్రెండే. ఓకే. తను హెల్ప్ చేసినాడు. ఓకే. ఓకే. నేను లో ఉన్నప్పుడు కొన్ని వచ్చి చెప్పినాడు. భయ్యా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి. ఇన్నా. ఇనకుంటే ఆడికి వెళ్ళిపోతుండా. నేను ఇంకా బాగా చేయలేనేమో అనిపించింది. అవును. ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేసిన. అంటే నైస్. భయ్యా ఇట్లా ఒక సీన్ ఇట్లా అనుకున్నావు కదా! ఓకే. అట్లా కాకుండా వేరేది చూద్దాం అని చెప్పి ఓకే. కొన్ని సజెషన్స్ ఇచ్చిన. సో కమింగ్ టు కీన్ కంటెంట్ స్టూడియోస్ ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ అండ్ టీమ్ వైజ్, సో నీకేమనిపించింది? హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే కీన్ కంటెంట్ స్టూడియోస్ ప్రొడక్షన్ అండ్ టీమ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఫస్ట్ స్క్రిప్ట్ కానించే స్టార్ట్ చేస్తాను. స్క్రిప్ట్ పంపించిన తర్వాత తర్వాత చదువుతారులే, ఒక టైం పడుతుందేమో అనుకున్నా. 1 వీక్‌కి మళ్ళీ జూమ్‌లో మీటింగ్ పెట్టేసినారు. స్క్రిప్ట్ చదివేసి. స్క్రిప్ట్‌లో జూమ్ మీటింగ్‌లో నేనేం చేసిన, నా ఫోటో ఆన్ చేసుకోలే. ఆఫ్ చేసుకొని ఉన్నా. మీరు ఫరూక్ అన్నారు. ఫస్టే ఫరూక్ అన్నారు. నేను అవాక్కైనా. నా పేరు ఎందుకు పిలిచినారని. స్క్రిప్ట్ చదివిన తర్వాత మీకు ఓకే అనిపించింది. వెంటనే ఒక 1 వీక్‌లోనే అయిపోయింది అదంతా. ప్రాసెస్ అయిపోయింది. స్క్రిప్ట్ చదివేసినారు. ఫరూక్ మీది ఓకే. మీరు వచ్చేయండి అని చెప్పినారు. ఇక్కడికొచ్చిన. ఇక్కడికొచ్చిన తర్వాత కారుణ్య మేనేజర్. ఆమె అసలు నేను ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనుకున్నా. నేను డైరెక్టర్‌నా? ఓకే. నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. చాలా రెస్పెక్ట్. అనుకోలే. నిజంగా అనుకోలే. వచ్చిన చాలా మేడం గాని, మన డీఓపీ యానీ ఆయన మొత్తం ఆయనతో స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆయన కూర్చొని విన్నాడు. మన మేడం చెప్పింది. తర్వాత మన ఎడిటర్ గణేష్ బ్రో పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆయన ఎంత కూర్చోబెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసినాడు నాకు. ఎవరు చేయరు. చెప్పరన్న, ఎవరు చెప్పరు. ఎడిటర్ ఇట్లా చేసుకోవాలి బ్రదర్. నెక్స్ట్ సినిమా ఇట్లా చేసుకోవద్దు. ఇట్లా ఉండాలా. కంటిన్యూటీ మిస్సింగ్ చాలా వచ్చినాయి నా దాంట్లో. అన్నీ కూర్చోబెట్టుకొని ఇట్లా ఉండాలి. నెక్స్ట్ ఫిల్మ్‌కి ఇది చేయొద్దు. ఇట్లా ఎవరు చెప్తారన్న? అంత మంచిగా ఎవరు చెప్తారు? కూర్చోబెట్టుకొని పొద్దున్నుంచి రాత్రి అయింది. దాని తర్వాత డబ్బింగ్ టెక్నీషియన్ మన శ్యామ్ అన్న. ఆ అన్న కూడా అసలు ఎక్కడ ఆయన టైం చాలా టైం పట్టింది. ఆయన కూర్చొని బ్రదర్ డబ్బింగ్‌కి గంటకి 400 రూపాయలు ఎక్కువనే పడుతుంది. చాలా శ్యామ్ అన్న కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. చాలా బాగా చెప్పినాడు. తర్వాత ఉదయ్ అన్న అందరూ ఇంకా మీ గురించి ఏం చెప్పాలబ్బా, ఒక ఛాన్స్ ఇచ్చినారు. మీ గురించి ఏం చెప్పినా తక్కువనే. అంటే ఎవరు ఛాన్స్ ఇయ్యరన్న. నాకు తెలిసి ఎవరు ఇయ్యరు. బయటికి పోతే స్క్రిప్ట్ చూస్తారు, ఫోన్ చేస్తాం, వెళ్ళండి స్క్రిప్ట్ పెట్టెళ్ళండి పోండి, అంతే. ఎవరు ఛాన్స్ ఇయ్యరన్న. ఎవరు నమ్మకం మా మీద ఎవరు నమ్మకం ఉంటుందన్న? ఎవరు కూడా తెలియదు. నేను నా మీద నమ్మకం పెట్టి సరే తీరా నేనున్నా అని చెప్పేటోడు ఎవరైనా ఉంటారన్న. మీరు ఇచ్చిన ఛాన్స్. థ్యాంక్స్. సో ట్రెడిషనల్ ఫిలిం స్కూల్స్ అట్లా అనగలదో తెలియదు కానీ ఉన్న ఫిలిం స్కూల్స్కి లేదా ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కీన్ కంటెంట్ స్టూడియోస్కి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్? అంటే మనం ఎప్పుడు వీఆర్ కండక్టింగ్ కోర్సెస్ చెప్పినారు ఇప్పుడు దాకా. కోర్సెస్, వర్క్షాప్స్, షార్ట్ ఫిల్మ్ ఛాన్సెస్, పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ ఇస్తున్నాం. ఎందుకు అంటే పీపుల్ అఫోర్డ్ చేయలేకపోతారు. 3 లక్షలు 2 లక్షల వాల్యూ ఉన్నా అఫోర్డ్ చేయలేకపోతారు. మన దగ్గరకు వచ్చారు కూడా మీకు తెలిసి అందరు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వస్తారు కానీ ఎవరు అమౌంట్ ఉన్న ఎవరు వస్తలేరు. సో వాళ్ళ కోసం కీన్ కంటెంట్ స్టూడియోస్ ఉంది. సో వాళ్ళకి దీనికి తేడా ఏంది నీకు తెలిసి? నీకేం అబ్జర్వ్ చేసినావు తేడా? ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తారన్న బాగా. ఎవరైనా రాని కోర్సు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏం అవసరం అన్న, నా దగ్గర ఇది ఉంది, ఈ ఎక్విప్మెంట్ ఉంది చెప్పడం మన అవసరం లేదు. నేను మన ఇదప్పుడే చూసిన, ఫస్ట్ వచ్చినప్పుడు చూసిన మన యానీ బ్రో. ఆయనకి ఆయన డైరెక్షన్ కోర్స్ కోసం వచ్చినాడు. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఆయనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన డిఓపి. మొత్తం ఇట్లా జరుగుతుంది ఆయనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను వేరే చోటుకు పోయినా, సేమ్ దానికోసం వేరే ఫిలిమ్స్ పోయి
ఎందుకొచ్చినావు? సార్ ఇట్లా ఫిల్మ్ కోర్స్ చేయడానికి వచ్చాను చెప్తే 1 ఇయరా 2 ఇయరా? 1 ఇయర్ అని 1,50,000. ఎప్పుడు కడతావు? అంతే. ఓకే. ఎప్పుడు కడతావు? ఇదేంది ఇది? నాకేం చెప్పాలో నాకేం తెలీదు. అరే ఇట్లుంటది, ఇట్లా ఇట్లా చూపిస్తాం, ఇట్లా చేస్తాం, ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటది. చెప్పరు. ఎంత కడతావు? ఇన్‌స్టాల్‌మెంట్ ఉంటది. ఓకేనా? 6 నెలలకోసారి కట్టాల. ఫస్ట్ 50,000 కట్టు. తర్వాత చూద్దాం. నాకు అర్థం కాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ చూపిస్తున్నారు. ఇట్లా ఉంటది కోర్సు. ఇది మనది. మీకు ఓకేనా? నాకు తెలిసి ఫస్ట్ రావడం బెటర్. వస్తే తెలుసుకుంటారు. బయట ఎట్లుంది, ఈడ ఎట్లుందని. బయట అయితే ఇట్లే ఉంది. ఎవరు నీకు పోయి సార్ రండి నాకు సార్ తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది. నిజంగా బయట అట్లే ఉంది. ఇంత రెస్పెక్ట్ ఎవరు ఇవ్వరు. ఓకే. దట్స్ ద బిగ్ మెయిన్ డిఫరెన్స్ అంటావు. అదే పెద్ద అంటే అందరూ అనుకునేది అదే. బయట పోయిన తర్వాత కనీసం బట్టలు కొనుక్కొని పోయినప్పుడు కూడా మనకు రెస్పెక్టే చూస్తాం. అడుగు తీసుకోపో అంటే ఎవరు తీసుకోరావు. బయటకు వస్తాడు. ఆడికి ఈడికి నాకు తెలిసి రెస్పెక్ట్ ఎక్కువ. దాని తర్వాత ప్రైజెస్ 1 lakh ఇక్కడ, 30,000 ఇక్కడ. 30,000లో మళ్ళీ మీకు షార్ట్ ఫిలిం కూడా తీసిస్తున్నారు. వాళ్ళు షార్ట్ ఫిలిం తీసారు. ఎవరు ఇస్తారన్నా? వాళ్ళు ఇయ్యరు. 1,00,000 పెట్టినా ఇయ్యరు, 2,00,000 పెట్టినా ఇయ్యరు. ఇక్కడ షార్ట్ ఫిలిం కూడా దీనికి ఇస్తున్నారు. ఎట్లా తీయాలో నేర్పిస్తున్నారు. నీకు ఇంకేం కావాలి? నెట్వర్క్ కూడా పెరుగుతుంది. నెట్వర్క్ మెయిన్ గా అది చెప్పాలి. ఖచ్చితంగా నెట్వర్క్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. నాకు తెలిసి నీకు ఇక్కడికి వచ్చిన ఎంత పెరిగింది చెప్పు. అదే చెప్తాను. చెప్పు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. ఎవ్వరు తెలియదు అసలు. వచ్చిన సినిమా స్టార్ట్ అయిన తర్వాత మా హీరో గణేష్ రామ్ ఫ్రెండ్స్ సార్ అనిల్ రావు గుడి దగ్గర సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వచ్చి కలిసినాడు. ఆయనతో పరిచయం ఏర్పడింది ఫస్ట్. సార్ అనిల్ రావు గుడి సార్, ఆయనతో మనం ఎప్పుడు కలిసామో తెలియదు. ఆయన అసిస్టెంట్ వచ్చి కలిసినాడు. ఒకసారి పోయి కలుద్దామని చెప్పినాడు. ఆయన ఏర్పడింది. జావీద్ భయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినిమాలో చేస్తాడు. ఆయనతో షూట్కి వచ్చినాడు. షూట్కి వచ్చి పరిచయం ఏర్పడింది. ఆయనతో కూడా పరిచయం ఏర్పడింది. స్టూడియోకి వచ్చిన తర్వాతనే. ఇంతకు ముందు జీరో, ఎవరు తెలియదు నాకు అసలు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ రావడం బెటర్ అనుకుంటున్నాను. వచ్చి పరిచయాలు పెంచుకోండి, అన్నీ వస్తాయి. ఎంత ఖర్చు అయింది అన్నిటికీ? తక్కువనేనా నాకు. బయట అంటే ఇంకా ఎక్కువ అవుతుండే. ఇవన్నీ రానికి నీకు షార్ట్ ఫిలిం కాదు, పరిచయాలకి అన్నిటికీ. పరిచయాలకి ఏం ఖర్చు అయిందన్నా? ఏం ఖర్చు? ఫైవ్ అన్న అంతే. అంతే. అన్నిటికీ అన్ని వచ్చినాయి. అన్ని చాలా పరిచయాలు ఏర్పడతాయి. ఒకరు కాదు, చాలా మంది పరిచయం అవుతుంటారు. స్టూడియోకి ఎవరెవరు వస్తుంటారు, వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. సో ఎవరైనా అడిగితే మరి కింగ్ కంటెంట్ స్టూడియోస్లో ఎందుకు పని చేయాలరా, లేదా ఎందుకు జాయిన్ కావాలరా అని అడిగితే నిన్ను ఏం చెప్తావు? ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందని అడుగుతా పోయి. వాళ్ళని సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందా? ఆబ్వియస్లీ అందరు ఇంట్రెస్ట్ ఉందనే చెప్తారు. నీకు నేను తీయాలా, ఏదో ఒకటి చేయాలా అంటే ఫస్ట్ పోయి స్టూడియోలో జాయిన్గా, కీన్ కంటెంట్ స్టూడియోస్లో జాయిన్ అయిపో. నేను ఎంత అంటే నమ్మకంతో చెప్తున్నా అంటే నీకు మొత్తం వచ్చేస్తాయి. ఏది నువ్వు ప్రతి దాని మీద పట్టు వస్తుంది. నేను ఎట్లా తీయాలా సినిమా అనేది నీకు బయటకు వచ్చిన రోజు నీకు తెలుస్తుంది. సినిమా అంటే ఇట్లా ఉంటుంది. నీకు ఇట్లా ఎవరు చెప్పరు. పోయి జాయిన్ అయిపో కీన్ కంటెంట్ స్టూడియోస్లో. నీకు ప్యాషన్ ఉందా? ఇప్పుడు కాకపోయినా నీకు అది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా పనికొస్తుంది. అక్కడికి పోయి జాయిన్ అయిపో అంట ఫస్ట్. మా ఫ్రెండ్ కానీ ఎవడైనా కానీ కలిసాడంటే పోయి జాయిన్ అయిపో. సో బిఫోర్ ఒక 6-7 months ముందు ఫారూక్ ఏంది, ఇప్పుడు ఫారూక్ ఏంది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్? 6 months ముందు జీరోనా, భయపడుకుంటూ బయటకు వచ్చి నేను చెన్నై నుంచి. ఏం తెలియదు అసలు, ఏం చేయాలో తెలియదు.
యాడికి పోవాలని తెలీదు. ఊరికే బయటికి వచ్చిన సినిమా తీస్తా హిట్ కొడతా బయటకు వస్తా. ఎవడు ఇయ్యరని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన ఇప్పుడు తర్వాత ఫారూక్ ఏంది ఇప్పుడు? ఇప్పుడు ఫారూక్ ఏం చేయకూడదో తెలుసుకున్నా. ఓకే. స్క్రిప్ట్ కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఎట్లా చేసుకోవాలి చాలా నాలెడ్జ్ వచ్చిందన్న. చాలా వచ్చింది. కనీసం అప్పుడు ఏం తెలియని 30-40% 50% 50% వచ్చింది. వచ్చేసింది. కానీ నేర్చుకుంటా. నేర్చుకోవాలి కంపల్సరీ. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అస్సలు మిస్ చేయొద్దు. అదే నేను ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కూడా చెప్తున్నాను. నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బయట ఎట్లా అంటే వాళ్ళు ఏం ఫిలిం స్కూల్లోకి పోలే కదా, వాళ్ళు చేస్తలేరా డైరెక్షన్, అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకోలే కదా వాళ్ళు చేస్తారని ఈ యాంగిల్లో చాలామంది ఉంటారు. ఎందుకు ఉంటారు? చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ కొద్దిగా ఉంటుంది, తెలిసిన వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం అవసరం పడలే. ఉన్నారు అట్లా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తా అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎట్లా ఫిలిం తీయాలో తెలుసు పక్కనే ఉంటారు కూడా, పక్కనే ఉంటారు. కానీ వాళ్ళకి ఏం ఎవరి దగ్గర పని చేయలేదంటారు. వాళ్ళకి తెలియంది ఎవరు తీయరన్న. అదే అదే అసలు తీనికి రాదు. ఫస్ట్ తెలిసిపోతుంది మనకి, స్క్రీన్ మీద చూసేటప్పుడు తెలిసిపోతుంది. తెలియదురా వాళ్ళకి ఫస్ట్ తెలుసు. తెలిసిన తర్వాతనే వస్తారు. వచ్చిన తర్వాత తీస్తారు అంతే. డైరెక్ట్ ఎవరు వచ్చి నీకు ఛాన్స్ ఇయ్యాలి కదా. ఒకవేళ నీకు డబ్బులు ఉన్నా కూడా నువ్వు తీసి చేసుకున్నాక చూడరు. ఫస్ట్ తెలిసిపోతుంది మనకి, అరే ఇదిరా పరిస్థితి అని చెప్పి. సో నైస్. సో కమింగ్ బ్యాక్ టు అంటున్నా, క్లోజింగ్ ఇట్. సో వై పీపుల్ షుడ్ వాచ్ సనా ఎందుకు చూడాలి, అండ్ నీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ గురించి చెప్తా. నెక్స్ట్ గురించి చెప్పు. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. ఒక కుదిరితే నేనే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. తప్పు వద్దు, అప్పుడే దూకొద్దు అట్లా మెల్లగా. ఒక అంటే యాక్టర్స్కి అంత అమౌంట్ పే చేయలేకపోతున్నా. అయినా కానీ దూకొద్దు నా సజెషన్. ఓకే, అది ఓకే. నెక్స్ట్ తీద్దాం అనుకుంటున్నా. స్క్రిప్ట్ రాసిన. ఓకే, స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇది కూడా ఒక పల్లెటూరు లవ్ స్టోరీ మాదిరి. పల్లెటూరులో ఒక నార్మల్ షార్ట్ ఫిలిం కుదిరితే అది వెబ్ సిరీస్ మాదిరి కూడా చేసుకుందామని అనుకుంటున్నాం. ఒక షార్ట్ ఫిలింకి రాసిన ఇప్పటికైతే. విలేజ్ డ్రాప్ మా కర్నూలు డిస్ట్రిక్ట్లో రాయలసీమలో కొండారెడ్డి బ్రిడ్జ్ పల్లెటూరులో లవ్ స్టోరీ జరుగుతుంటాయి. అవి చూసినప్పుడు కొన్ని క్యూట్గా అనిపిస్తాయి. సరే తీద్దాం మన లాంగ్వేజ్లో కూడా, మన స్లాంగ్లో కూడా తీద్దాం, రాయలసీమ స్లాంగ్లో అని చెప్పి ఇట్లా రాసి పెట్టుకున్నా. ఎవరు దొరకపోతే నేనే చేసుకుందాము, నాలెడ్జ్ ఉంది కదా, 50% నాలెడ్జ్ అన్న ఉంది. అరే ఏదో ఒకటి చేసుకోవచ్చు, ఆ నాలెడ్జ్లో ఏదో ఒకటి వస్తుంది. కావాలంటే పోస్ట్ ప్రొడక్షన్కి మనకి కీన్ కంటెంట్ స్టూడియోస్ ఏదైనా మాట్లాడి చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్క్రిప్ట్ అయితే రెడీ పెట్టుకున్నా, కర్నూలు స్లాంగ్ దాంట్లో. నెక్స్ట్ సనాకి వచ్చేసి నాకు ఫస్ట్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది. ఎందుకు చూడాలంటే బాగా తీసినా. అప్రిషియేట్ చేయడానికి నాకైతే నమ్మకం ఉంది. నేను నాకున్న నాలెడ్జ్తో నేను బాగా తీసిన. ఫ్యామిలీ డ్రామా, పెళ్ళైన వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతుంది. పెళ్ళైనాక వాళ్ళు పెళ్ళయి జాబ్ చేసుకుంటూ టైం ఇవ్వకుండా ఉండడానికి కరెక్ట్ వాళ్ళకి అందరు కనెక్ట్ అయిపోతుంది, మొత్తానికి కనెక్ట్ అయిపోతుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. పోయి చూడండి ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫారూక్, థ్యాంక్స్ ఫర్ ద పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ఎందుకు తీస్తున్నామని ఐడియా ఉందా అసలు? ఉందన్నా, మేము ఎంత నేర్చుకున్నామని తెలుసుకోవడానికి, మీరు ఎంత నేర్చుకోరని తెలుసుకోవడానికి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా మీ పాయింట్, కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన చెప్తే అర్థమవుతుంది. మేమైతే ఆలోచిస్తున్నాం అంటే బేసిక్గా ఇప్పుడు ఒక టీచర్ చెప్తే నేర్చుకునే దానికన్నా ముందు రోజు ఫ్రెండ్ గారు చెప్పి నేర్చుకుని ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు ఎక్కువ పాస్ అవుతారు, వాళ్ళు ఎక్కువ. సో ఇక్కడ కూడా ఎందుకు పాడ్కాస్ట్, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అడిగారు
షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. వాళ్ళతో పాడ్‌కాస్ట్‌లు ఎందుకు అనే పాయింట్ కూడా ఉంది. నన్ను కూడా అడిగినారు. చాలా మంది అడిగినారు. అదే వాళ్ళతో పాడ్‌కాస్ట్‌లు ఎందుకంటే సింపుల్ రీజన్ అందరికి కూడా చెప్పే రీజన్ ఏంటంటే ఫ్రెష్ వచ్చిన వాళ్ళు చెప్తేనే కొద్దిగా అర్థమవుతుంది. ఫస్ట్ చెప్తే వాళ్ళకి కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో దానికోసమే ఈ పాడ్‌కాస్ట్‌లన్నీ ప్లస్ కింగ్ కంటెంట్ స్టూడియోస్ కూడా ఇంకా ఎదగాలి. మాకు కూడా ఉంది. మాకు కూడా ఏం బ్యాక్‌గ్రౌండ్ లేదు. కోరుకుంటా ఖచ్చితంగా ఎదుగుతుంది. అదే దానికోసం అన్నిటి కోసం మిక్స్ చేసుకునే ఈ పాడ్‌కాస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్రమ్ కర్నూల్. ఇంకా చేద్దాం. ఇది మంచిగా సక్సెస్ అయితే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి టు గ్రో అవర్ స్టూడియో అండ్ ఎంకరేజ్ న్యూ పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్కి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ బాక్స్లో పక్కా పెట్టండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ నెక్స్ట్ పాడ్‌కాస్ట్ అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్.